subscribe. నేను కాపాడతా. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అభయం ఇవ్వదండి, వరద హస్తం కూడా ఉండదండి స్వామికి. ఎప్పుడు కుడి చెయ్యి ఇలా కిందకి ఉంటుంది. ఏం మాట్లాడదామని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు, నోరు మూసుకో కిందకి చూడు, నోరు మూసుకో కిందకి చూడు అంటే ఇంకో మాట. ఏం చెప్పక కోరక, ఊరికే కొబ్బరికాయ కోరినట్టు కోరిక ఏం చెప్పక, పాదాల్లో ఏం లేదు, నువ్వు గోవిందా కూడా అన్నది కిందకి చూడు అంటే నా పాదాలు ఆశ్రయించు, నేను చూసుకుంటా మొత్తం. మీరు నన్ను నమ్మగలిగితే నేను మీతో ఒక సత్యం చెప్తా. వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ వింటారన్ని, అన్నీ తెలుసు ఆయనకి, అన్నీ తెలుసు. ఎవరిని కొండ మీదకి రానివ్వాలో తెలిసి, ఎవరిని రానివ్వకూడదో తెలుసు. ఎవరు తనకి పరమ భక్తుడో తెలుసు, ఎవరు భక్తుడు కాడో తెలుసు. నేను మీకు ఇంకా సత్యం చెప్పాలంటే, ఆయనకి అభిషేకం చేసి స్నానం చేశాక ఇప్పటికి చెమట పడుతుంది. ఆ చెమట తుడుస్తారు బట్టతో. ఆ తుడిచిన బట్ట వాసన చూస్తే సువాసన వస్తాయి. మొన్ననే నేను వెంకటాచలం వెళ్ళినప్పుడు ఆయన ఒళ్ళు తుడిచిన బట్ట కళ్ళజోడు తీసేయమని నా కళ్ళ మీద పెట్టారు. పెడితే నాకు 1.5 సేపు చల్లతనం వదలలేదు కళ్ళని పట్టుకుని. అంత సువాసన వస్తుంది. దివ్యమూర్తి. ఇప్పటికీ ఆరాధన చేసే పెద్దలను అడగండి, వెంకటేశ్వర స్వామి వారిని